కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఫామ్ హౌస్లు ఫంక్షన్ హాళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి. వేడుకల కోసం లైసెన్సులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పెద్ద ఈవెంట్స్ కి ఇన్స్పెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి అనుమతులు ఇస్తామని అన్నారు. ఇక డిసెంబర్ 31వ రోజు అన్ని రకాల బార్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంటుందన్నారు. కమర్షియల్ ఈవెంట్లకి ఎక్కువగా అనుమతులు ఇవ్వటం లేదన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నది హెచ్చరించింది ఎక్సైజ్ శాఖ. అయితే నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ప్రభుత్వం అన్ని బార్లకు రాత్రి 1 గంట వరకు, అదేవిధంగా A4 మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కంట్రోల్డ్ మద్యపానంతో ఈ నూతన సంవత్సరానికి శుభోదయం పలకాలి. అనవసరమైనటువంటి ఈ న్యూసెన్స్ కానీ ఎలాంటి సంఘటనలు లేకుండా క్రమ పద్ధతిలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొని వెదజల్లే విధంగా ప్రవర్తించాలని అందరికీ కోరుకుంటూ, ఈ సందర్భంగా ఫ్యామిలీ ఈవెంట్ పర్మిట్ కోసం సంబంధిత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని దానికి సంబంధిత ఫీజు కట్టినట్టయితే మీకు ఈవెంట్ లభ్యమవుతుంది. ఇక కమర్షియల్ ఈవెంట్లకు వాటిని ఆ కమర్షియల్ ఈవెంట్ స్ట్రెంత్ ఎంత, దాంట్లో ఏమేమి సేల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, అంత ఆషామాషిగా ఇబ్బడి ముబ్బడిగా మేము కమర్షియల్ ఈవెంట్లను మంజూరు చేయడం లేదు. మేము మా DTFs కానీ మా సంబంధిత CIలు కానీ నిరంతరం అట్టి ఫామ్ హౌస్ల మీద, ఫంక్షన్ హాల్స్ మీద నిఘా ఉంచి ఏ ఫామ్ హౌస్లో కానీ ఏ ఫంక్షన్ హాల్లో కానీ ఈవెంట్ జరిగినా దానికి సంబంధిత లైసెన్స్ మంజూరు అయిందా లేదా, లేని పక్షంలో వారి అట్టి ఫంక్షన్ హాల్ యజమానులకు తగిన సూచనలు జారీ చేస్తూ అవసరమైన చోట కేసులు నమోదు చేస్తూ, అట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా ఈవెంట్ జరుపుకున్నట్టయితే అట్టి ఈవెంట్ ఆర్గనైజర్ నుంచి డబ్బులు కూడా ప్రభుత్వానికి జమ అయ్యేటట్టు మేము కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఫామ్ హౌస్లు ఫంక్షన్ హాళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి. వేడుకల కోసం లైసెన్సులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పెద్ద ఈవెంట్స్ కి ఇన్స్పెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి అనుమతులు ఇస్తామన్నారు. డిసెంబర్ 31 రోజు అన్ని రకాల బార్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంటుందన్నారు. కమర్షియల్ ఈవెంట్లకు ఎక్కువగా అనుమతులు ఇవ్వటం లేదన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎక్సైజ్ శాఖ.